అక్కినేని నాగార్జున తనని తాను మార్చుకుంటున్నారు. నటుడిగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే పనిలో ఉన్నారు. ఇదే క్రమంలో ఆయన కుబేరా సినిమాలో నటించారు. ధనుష్తో కలిసి ఆయన ఇందులో నటించడం విశేషం. ఇందులో నాగార్జున మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అందులో భాగంగా ట్రోల్స్ కి కౌంటర్ ఇచ్చారు. ప్రెస్ మీట్ లో ఆయన కుబేరా సినిమాలో తనదే మెయిన్ రోల్ అని, దీపక్ పాత్ర చుట్టూనే మిగిలిన పాత్రలు కథ అంతా తిరుగుతుందని, అదే మెయిన్ గా అనిపించిందని, 3 షేడ్స్ ఉన్నాయని కూడా తెలిపారు. అయితే అదే సమయంలో ధనుష్ ట్రోల్ ఫ్లాట్ గా ఉంటుందని తెలిపారు. ఇది ట్రోల్ కి కారణమైంది. మీడియాలోనూ అలాగే ధనుష్ ఫ్యాన్స్ కూడా దీన్ని వైరల్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీనికి కౌంటర్ ఇచ్చారు నాగార్జున. తాను ప్రెస్ మీట్ లో దీపక్ పాత్ర మెయిన్ గా ఉంటుందని, కథకి అన్ని పాత్రలకి కీలక పాయింట్ గా ఉందని, ఈ మూవీ నా సినిమా కాదా అని చెప్పాను. కానీ దాన్ని తీసుకెళ్లి ట్రోల్స్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ చేశారు. రిలీజ్ కి ముందు శేఖర్ కమ్ముల మూవీ అంటున్నాడు, రిలీజ్ తర్వాత తన సినిమా అంటున్నాడని హడావిడి చేస్తున్నారు. మళ్లీ చెబుతున్నా, ఈ మూవీ దేవా సినిమా, దీపక్ సినిమా, సమీరా సినిమా, ఇది ఖుష్బూ మూవీ, కేలు సినిమా, ఇలా అందరి సినిమా. కానీ ఫైనల్ గా ఇది శేఖర్ కమ్ముల సినిమా అని తెలిపారు నాగార్జున. ఈ సందర్భంగా దర్శకుడికి థ్యాంక్స్ చెప్పిన ఆయనకి తనకు తెలియని యాక్టింగ్ ఏదో నేర్పించారని కూడా అన్నారు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక రివ్యూస్ లో తన యాక్టింగ్ గురించి రాశారు. అప్పుడు నాకు బాగా చేశాను అనే ఫీలింగ్ వచ్చింది. చాలా సంతోషంగా అనిపించింది. తర్వాత చెన్నైలో సినిమా చూసి శేఖర్ కమ్లా పెట్టిన మెసేజ్ కి నమ్మకం పెరిగింది. దేవిశ్రీ ప్రసాద్ ని అడిగాను. ఆయన ఇచ్చిన ఫీడ్బ్యాక్ కి సంతోషం వేసింది. రష్మిక కూడా ఫెంటాస్టిక్ అని చెప్పింది. చిరంజీవి గారు కారులో వస్తే నాగ్ బాగా చేశావు, దీపక్ గా అదరగొట్టేశావు, దీంతో నేను కూడా బాగా చేశాను అని, కొత్తగా చేశాను అనే ఫీలింగ్ కలిగిందని చెప్పారు నాగ్. ఇంతమంది చెప్పాక తనకు శేఖర్ కమ్ముల గొప్పతనం ఏంటో అర్థమైందన్నారు. అలాగే ధనుష్ పై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా మొత్తం చెయ్యి పని చేయని విధంగా నటించాడు. అలా చేయడం అంత ఈజీ కాదు. సెట్ లో ధనుష్ ని గుర్తుపట్టలేదని, అంతగా పాత్రలో ఒదిగిపోయారని తెలిపారు నాగ్. అలాగే రష్మికపై ప్రశంసలు కురిపించారు నాగ్. ఆమెని ఈ మూవీలో చూస్తుంటే క్షణక్షణంలో శ్రీదేవి గుర్తుకొచ్చిందని తెలిపారు. దీంతో తబ్బిబిపోయింది రష్మిక. ఆమె నేషనల్ క్రష్ మాత్రమే కాదు, ఇప్పుడు నా క్రష్ అని కూడా తెలిపారు నాగ్. అంతేకాదు, ఈ సందర్భంగా తన నటన గురించి, కెరియర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఈ సినిమాతో తనకి కొత్త రోల్స్, కొత్త డోర్స్ కూడా ఓపెన్ అయ్యాయని, కొత్త ప్రపంచం ఓపెన్ అయిందన్నారు. శేఖర్, మీకు తెలియదు, దీని వల్ల నా ప్రపంచం ఓపెన్ అయింది. ఎలాంటి పాత్రలు చేయొచ్చు అనేది తెలిసింది. ఇకపై నాకు భలే క్యారెక్టర్స్ వస్తాయి. అంతేకాదు, మరో 40 ఏళ్లు నాకు తిరుగులేదు అని తెలిపారు నాగార్జున. ఆయన కామెంట్స్ కూడా వైరల్ గా మారుతున్నాయి.